హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ సింప్లీ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి స్వెటర్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. వీడియో కనుక నచ్చేలా ఉంటే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనకి శీతాకాలంలోని పిల్లలం కానీ మనం కానీ స్వెటర్లని వేసుకుంటూ ఉంటాము. వాటిని మడత పెట్టి ఎక్కడైనా పెట్టాలంటే బోల్డ్ ప్లేస్ కావాలి. అలాంటప్పుడు తక్కువ ప్లేస్‌లోని ఎన్ని స్వెటర్‌లైనా పెట్టుకోవచ్చు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. చాలా సింపుల్‌గా 5 పద్ధతులైతే చూపించాను. 5 పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి నచ్చినా సరే డెఫినిట్‌గా నాకు కామెంట్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక కామెంట్ చేయడం వల్ల నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తూ ఉంటది. ఫస్ట్ స్టెప్ ఏమోనా, ఇలా స్వెటర్‌ని తీసుకొని ఇలా హాఫ్‌కి మడత పెట్టుకున్న తర్వాత అందులో పెట్టుకుంటే చూడండి, ఎంత పెద్ద స్వెటర్ అయినా సరే చిన్న టవల్‌లాగా అయితే ఫోల్డ్ అయిపోయింది కదా! చూడండి ఎంత ప్లేస్ కావాల్సింది ఎంత తక్కువ ప్లేస్‌లోనే అయిపోయింది. ఇలా రెండోది కూడా చూపిస్తున్నాను. ఇలా రెండోది ఏమోనా తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగాన ఈ హ్యాండ్‌ని, ఆ హ్యాండ్‌ని తీసుకొని ఇలా మయ్యానికి మడత పెట్టుకోవాలి. నేను చూపించేయన్నీ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. కాకపోతే మనం ఎక్కడైనా జర్నీ‌కెళ్ళినప్పుడు తీసుకెళ్దామన్నా సరే, ఎక్కడైనా మనం లగేజీల్లో స్టోర్ చేసుకుందామన్నా సరే, వచ్చే సంవత్సరం వరకు పాడవకుండా ఉంటాయి. ఇలా పెట్టుకున్నా సరే ఒకే దగ్గరన ఇలా వీడియోలో చూసినట్టుగా మడత పెట్టుకొని, మనం ఈ క్యాప్‌లోకి అన్నది తోసేస్తే చాలా చిన్న టీ షర్ట్ లాగా ఫోల్డ్ అయిపోతది. లవ్ సింబల్ లాగా. మీరే చూడండి. ఇంత పెద్ద స్వెటర్ కూడా ఎంత చిన్నగా ఫోల్డ్ అయిపోతది. ఇందులోకి మనకి దులిపినా సరే, ఎక్కడ ఊడమన్నా సరే ఊడదు. అంత నీట్‌గా అయితే ఫోల్డ్ అయిపోతది. ఇలా పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఫోల్డ్ అన్నది అయిపోయింది. చూడండి చిన్న తకియాలాగా అయితే అయిపోయింది కదా! పిల్లలకి ఎంత బాగా నచ్చుతదో చిన్న పిల్లలకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఉంచుకుంటే. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమోనా ఇది కూడా చూసేయండి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్‌ని, ఆ హ్యాండ్‌ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత మళ్ళీ తిన్నంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని. వీడియో అయితే క్లియర్‌గా తీశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఈ తిన్నంగా కూడా మనం ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాన్ని మడత పెట్టుకుంటే ఇది కూడా ఒక పాకెట్‌లాగా తయారైపోతది. ఇలా మడత పెట్టుకున్న తర్వాత మనం చేసుకున్నప్పుడే నీట్‌గా సమానంగా చేసుకుంటే చాలా ఎంత పెద్ద స్వెటర్ అయినా సరే తక్కువ ప్లేస్‌లోనే మనం ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మడత తీసి మనం అందులో పెట్టేసుకుంటే చిన్న కర్చీఫ్‌లాగా అయితే మడత అయిపోతది ఈ పాకెట్‌లోకి. చూడండి మనం దులిపినా సరే అస్సలు ఊడదు. అలాంటి ఫోల్డింగ్స్ అయితే నేను చేసి చూపించాను ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్‌గా అయితే ఫోల్డ్ అయిపోయింది కదా! చూడండి చిన్న టవల్‌లాగా అయితేనే నేను ఎంత పెద్ద స్వెటర్‌ని కూడా చిన్న ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను. ఇది ఫోర్త్ వన్ను. ఇలా మన స్వెటర్ అయితే ఉంటది కదా! లేడీస్ స్వెటరు. ఇది తీసుకొని ఇలా మడత పెట్టుకోవాలి. నార్మల్‌గా మనం టీ షర్ట్‌లు ఎలాగైతే మడత పెడతామో అలా మడత పెట్టుకోవచ్చు. ఈ హ్యాండ్‌ని, ఆ హ్యాండ్‌ని మడత పెట్టుకొని ఆ కాలర్‌ని అయితే మనకి పైకి తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఈ కింద పక్క కూడా మడత పెట్టుకొని ఈ హ్యాండ్‌ని అందులోకి దూర్చి, ఆ హ్యాండ్‌ని ఇందులోకి దూరిస్తే వీడియోలో క్లియర్‌గా తీశాను ఫ్రెండ్స్. మీకు డెఫినెట్‌గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా పెట్టుకుంటే ఇదొక ఫోల్డింగు. చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్‌గా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసుకొని ఎక్కడ పెట్టుకున్నా సరే మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. ఫోల్డ్ అన్నది ఊడదు. తక్కువ ప్లేస్‌లో ఎన్ని స్వెటర్‌లైనా పెట్టుకోవచ్చు. ఇలా ఫోర్త్ వన్ అయితే చేస్తున్నాను. ఇది కూడా ఒకసారి చూసేయండి. ఇదైతే ఇంకా సింపుల్ ఫ్రెండ్స్. ఈ చివర మడత పెట్టుకొని మయ్యాన్ని తెచ్చుకోవాలి. జిప్ క్లోజ్ చేసిన తర్వాత ఇలా మయ్యాన్ని తెచ్చుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ కిందకి ఒక మడత అయితే పెట్టుకోవాలి. మడత పెట్టుకొని పైనుంచి రోల్ చేసుకొనొచ్చి మనకు అందులో పాకెట్‌లోకి దూర్చేయడమే. చూడండి ఇంత పెద్ద స్వెటర్‌ని కూడా నేను చిన్న పాకెట్‌లోకి దూర్చేసాను. ఇందులోకి ఇలా తీసుకొచ్చి మనం ఆ పాకెట్‌లోకి దూర్చుకుంటే చాలా హ్యాండ్ కర్చీఫ్‌లాగా తయారవుతది. చూడండి ఎంత తక్కువ ప్లేస్‌లోనే ఎలాగైపోయిందో. చిన్న టవల్‌లాగా అయితే మడతడిపోయింది కదా! నేను చేసిన ప్రతి ఫోల్డింగ్ కూడా చాలా తక్కువ ప్లేస్‌లోని ఎంత లగేజ్‌లో అయినా సరే మనం ఎన్ని స్వెటర్‌లు కూడా తీసుకెళ్ళొచ్చు. అలాంటి ఫోల్డింగ్‌లు అయితే చూపించాను ఫ్రెండ్స్. మీకు డెఫినెట్‌గా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చూడండి ఎంత చిన్నగా అయిపోయిందో. వీడియో కనుక నచ్చేలా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.